ఒక ప్లాట్ అమ్మాలనుకుంటున్నాను, ఒక కమ్యూనిటీగా చేరి వాళ్ళ కస్టమర్స్ ఎవరన్నా వాళ్ళ మెయిన్ టార్గెట్ చేసి వాళ్ళ ఎదురుగానే ఈ ప్లాట్ నాది, వాళ్ళ ఎదురుగానే అబ్బాయి ముందు ఈ ప్లాట్ చాలా ఎక్కువ రేటు కొనేసుకున్నారు అతను వాళ్ళు వీళ్ళు ఒకే టీమ్. మళ్ళీ వాళ్ళు కొనుక్కున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక 3-4 months లో మళ్ళీ ల్యాండ్ వాల్యూ ఒక 10 లక్షలు ఉందంటే 15 లక్షలకి అతను కొనుక్కోవడం, మళ్ళీ అతని దగ్గర నుంచి ఇంకొక థర్డ్ పర్సన్ వచ్చి 20 లక్షలు కొనుక్కోవడం. అంటే అక్కడ ఉన్న చుట్టుపక్కల వల్ల ల్యాండ్ రేట్ పెరిగిపోయింది అన్న మైండ్ సెట్ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ చేత కొనిపించేలా కూడా చాలా మంది చేస్తున్నారు. ఇప్పుడు మోసపోయాలంటే మోసం చేసేవాళ్ళు ఎంతో మంది ఉంటారండి. మోసం చేసేవాడు తప్పు కాదు, మోసం పోయేవాడు తప్పు. లంచం తీసుకోవడం తప్పు, లంచం ఇచ్చేవాడు తప్పు. యూ హావ్ టు బి వెరీ క్లియర్ వాట్ యువర్ డూయింగ్. ఇప్పుడు మోసం చేస్తే ఎక్కువగా ఉండలేదు మనకి, అట్లాంటి ఉన్నారు కదా సార్ చాలా ఎక్కువ. మనకు మోసపోయే తత్వం ఉన్నప్పుడు ఆటోమేటిక్ మోసం చేస్తారు కదా. కొన్ని కంపెనీలు ఉన్నాయి 2025 లో 2028 ప్రైస్ అమ్మేస్తారు. అది చూసుకో. అందుకనే జనరల్ ప్రొఫెషనల్ డైరెక్టర్ మాలాంటి దగ్గర కోసం గైడ్ చేస్తాం. సగం 5 సంవత్సరాల ముందు మార్కెట్ రేట్ ఉంది. ఇప్పుడు ఇవాళ కొన్నాం అనుకో, బెంచ్ గారు ఇవాళ కొని గంట తర్వాత ఎంత ఇస్తారు రేట్? 50% ఇస్తారు. ఇస్తే ఎక్కువ. అదే ప్లాట్ ఇవాళ కొనుక్కుంటే నెక్స్ట్ 6 నెలలు అమ్ముకుంటే రేట్ రాదు. మీకు డెవలప్ అవ్వాలి కదా ఎమ్యూనిటీస్ అన్ని. 90% బిల్డర్స్ ఎమ్యూనిటీస్ కంప్లీట్ చేయట్లేదు. పెళ్లి కూతురు సదాయించినప్పుడు వాల్యూ ఉంటుంది, రా మెటీరియల్ లో చూసిన వాల్యూ ఉంటుంది. ప్రాజెక్ట్ కూడా ఎమ్యూనిటీస్ ఉంటే గ్రీన్ పార్క్ గ్రీన్ ఎమ్యూనిటీస్ అన్ని ఇస్తే వాల్యూ పెరుగుతుంది. ఆ పెరగకుండా అవి లేకుండా వాల్యూ పెరగదు. కొనుక్కునేవాడు ఆలోచించండి. దయచేసి చెప్తుందంటే ప్రీ లాంచ్ లో కొనుక్కోవద్దు. రెండోది, కొనుక్కునేవాడు ఒక ప్రొఫెషనల్ ఏజెంట్ ని అపాయింట్ చేసుకోండి. 1-2% తీసుకుంటే తీసుకోండి. 98% సేఫ్ ఉంటుంది కదా. అందరు ఏజెంట్లు చీట్ చేయరు, అందరు బిల్డర్లు చీట్ చేయరు. కొంతమంది మంచోళ్ళు కూడా ఉంటారు. ఆ మంచోళ్ళని ఎత్తుకోవాలి. మనకు ప్రాజెక్ట్స్ 100,000 ప్రాజెక్ట్స్ ఉన్నాయి హైదరాబాద్. లక్షల ఏజెంట్స్ ఉన్నారు. సో ఇది అపాయింట్ చేసుకుని తీసుకుని కొనుక్కునేవాడు సీరియస్ గా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బెటర్.